సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఆయా మండలాలకు చెందిన దివ్యాంగులకు ట్రైసైకిల్ పంపిణీ చేశారు. డివిజన్ పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన 58 మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లు అందించారు. కార్యక్రమంలో ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఐసీడీఎస్ సిడిపిఓ స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఆలోచనలు మామూలు ఎట్లా ఉండాలి కానీ మెదడు బాగుంటే సంజయ్ రెడ్డి గారు కానీ, గౌసిస్టి గారు కానీ, ప్రభు గారు కానీ, ఇంకా ఎవరైతే బయట మార్చెంట్ యాదవ్ గారు కానీ, అదే మాదిరిగా ఈ 3 చక్రాల సైకిల్ తీసుకోవడానికి వచ్చిన దివ్యాంగ సోదరులందరికీ, సోదరులందరికీ, అధికారులకు, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను సిడిపి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంకోసారి ఆదేశాలు అనుకుని రిక్వెస్ట్ అనుకుని ఏదైనా ఆలోచించండి. ఇంకోసారి ఇలాంటి పత్రికా సోదరులకు ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకు తగు సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దివ్యాంగులు అనుకోండి, వికలాంగులు అనుకోండి, వీళ్ళు పాపం దేవుడు చేసిన అన్యాయం అనుకున్నామా, లేకపోతే ప్రకృతి రీత్యా వాళ్ళకు జరిగిన ఇబ్బందుల ఏదో రకంగా యాక్సిడెంట్ ద్వారా వాళ్ళకు ఇబ్బంది కలిగిందా, కానీ వాళ్ళు వాస్తవంగా కూడా తెలుగులో వాళ్ళే నంబర్ 1 తెలుగు పనులని చెప్పేసి నేను చూసిన. ఎక్కడైనా సరే అగస్తే వాళ్ళకి అన్నీ సక్రమంగా ఉండుంటే మనం వాళ్ళ ముంగడ పనికి రామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. నేను చాలా మందిని చూసిన, చాలా తెలుగు పనులు ఉంటారు, కానీ వాళ్ళ దురదృష్టం వాళ్ళు ఇట్లా జరిగిపోయింది. మరి అయినా మరి ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం దివ్యాంగులని, వికలాంగులని అన్ని రకాలుగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ముందుకు నడుస్తుంది. మరి ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా మనం కర్ణాటక రాష్ట్రంలో చూస్తే వికలాంగుల పెన్షన్ వచ్చేసి 1000 రూపాయలు ఇస్తున్నారు. మనం మొన్నటి వరకు ఇప్పుడు కూడా 1500 మనం వికలాంగుల పెన్షన్ ఇస్తున్నాం. అంటే పక్క రాష్ట్రం కంటే ఎక్కువ మనం వాళ్ళకి గౌరవం ఇస్తున్నాం, ఆదుకునే కొరకు ప్రయత్నం చేస్తున్నాం. 1500 మనం ఇచ్చినాం. ఈ ఏప్రిల్ మాసం నుంచి వికలాంగులకు వచ్చేసి పెన్షన్ 3016 రూపాయలు ఇవ్వబోతున్నాం అని చెప్పేసి, ఇది ఏ రాష్ట్రంలో కూడా లేదు, ఇవ్వబోరు కూడా అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నాం. అదే మాదిరిగా మనకు సంబంధించినంత వరకు ఉపకరణాలు అన్నీ కూడా ఒక్కొక్కటి ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే లెస్ దాన్ 50% వికలాంగులు ఉన్న వాళ్ళకందరూ కూడా ఈ ట్రైసైకిల్స్ 3 చక్రాల సైకిల్ ఇవ్వడము. దాని తర్వాత 80% క్రాస్ అయిన వాళ్ళకందరూ కూడా మొన్న ఈ మధ్యనే క్యాంప్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. నేను కూడా వాట్సాప్ ద్వారా మా ఆఫీస్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. మన వాళ్ళు ఇక్కడ చాలా మంది అప్లై చేసుకున్నారు. ఒక 73 మందికి మాత్రం అప్రూవల్ అయిపోయింది. ఒక 73 మందికి బ్యాటరీతో కూడిన వాహనాలు 80% అబోవ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకు అప్రూవల్ కూడా అయినాయి. త్వరలోనే వాళ్ళకు కూడా అవి ఇవ్వబోతున్నామని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా కొన్ని సందర్భాల్లో బ్యాంక్ వాళ్ళకు కూడా నా దగ్గరకు వచ్చి కొంతమంది రిక్వెస్ట్ చేస్తే బ్యాంకర్స్ కూడా లోన్ ద్వారా కూడా అది బ్యాటరీ వాహనం కాకుండా పెట్రోల్ ద్వారా నడిచే వాహనాలు కూడా ఇక్కడ నారాయణఖేడ్ల ఒక 4-5 డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం కూడా ఇదివరకు జరిగింది. భవిష్యత్తులో కూడా వికలాంగులకు లోన్ల విషయంలో కానీ ఇంకెలాంటి అవసరాలు ఎప్పుడు కూడా ఏదైనా సందర్భంలో అవసరం ఉంటే తప్పకుండా మేము మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, మాటలు చెప్పే ఎమ్మెల్యేలం కాదు, మాటలు చెప్పే ముఖ్యమంత్రి కాదు. తప్పకుండా చెప్పిన మాట తప్పకుండా ఎప్పుడైనా సరే, ఏ అవసరమైనా సరే మీకు నేను చేయగలిగే పని ఉంటే తప్పకుండా మీ వికలాంగులని ఆదుకుంటానని తెలియజేస్తూ, మరి ఈ ట్రైసైకిల్స్ ఏవైతున్నాయో ఇప్పుడే కాదు, ఇంకేమన్నా మళ్ళీ అవకాశం ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇంకా ఎక్కువ కూడా పంపిణీ చేయడానికి కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి, ఇంకా మిగతా అవసరాలు, లోన్స్ కానీ ఇంకేమైనా పనులు వెనకబడితే మీకు ఎల్లవేళ కూడా నేను అందుబాటు నుండి మిమ్మల్ని ఆదుకుంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ.
హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ దీపిక. ఇంతకుముందు మా ఛానల్లో షార్ట్ ఫిలిమ్స్, డివోషనల్ సాంగ్స్, న్యూస్ మాత్రమే చూశారు. ఇకపై బంజారా సాంగ్స్, తెలుగు ఫోక్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ చూడబోతున్నారు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. Please do subscribe to SKS Fly TV. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.